నిజంగా క్రైస్తవుల్లో ఆందోళన ఉంటే రాష్ట్రం మొత్తం జరగాలి. కేవలం టార్గెటెడ్ గా ఉండి నియోజకవర్గంలో మాత్రమే జరుగుతున్నాయంటే ఇది కుట్ర, కాన్స్పిరసీ. ఈ కాన్స్పిరసీ ప్రకారమే ఈ రోజున దాడి చేశారు. ఇంత ఘోరమైన దాడి జరగటం వెనక పెద్ద కుట్ర ఉన్నది. ఈ కుట్రని ఛేదించాలి. ఈ కుట్రలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళనే కాదు, దాడి చేసిన వాళ్ళ వెనక ఎవడున్నాడు, ఎవడు ఫైనాన్స్ చేశాడు, ఎవడు ఈ అటాక్ ని ప్రోత్సహించాడు, ఆర్గనైజ్ చేశాడు అనేది కూడా పోలీసులు ఛేదించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం రఘురామకృష్ణరాజు కోసం కాదు, మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ఇది అవసరం. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సంఘటన మీద గనక పోలీసులు కొంచెం నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఇది సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పి రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలకి ఇది పాకుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తం వీడియోలన్నీ ఉన్నాయి, ఎవడెవడో అటాక్ చేశాడో వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి పోలీసులు వీళ్ళని వాడెవడో దాడి చేసిన వాడిని అరెస్ట్ చేయటం కాదు, వాడి వెనక ఎవడున్నాడో వాడిని కూడా అరెస్ట్ చేయాలి.